అందరికీ రాచేటి స్టాక్ అనాలిసిస్కి స్వాగతము. యాప్ ఎలా వాడాలో ఇంకా అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. పర్లేదు, మరింత సింపుల్గా వివరిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. రాచేటి స్టాక్ అనాలిసిస్ డైరెక్టుగా మార్కెట్ రీచ్ అయ్యే హై మరియు లో ప్రైస్ విలువలు ఇవ్వదు. మార్కెట్లో ఆయా ధరల వద్ద ఉన్న హై ఫోర్సు విలువలు ఇస్తుంది. అంటే ఖచ్చితంగా మార్కెట్ అదే ప్రైస్ల మధ్య ఖచ్చితంగా కదులుతుంది. ఒకవేళ చార్ట్లో అదే ఫోర్సులు పెద్దవైతే మార్కెట్ ఆ ప్రైస్ల మధ్య కదులుతుంది. సరే, ఈ విషయాలు అర్థం కాకపోయినా పర్లేదు, నేను చెప్పినట్టు చేయండి. ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేయండి. మీరు ఎంచుకున్న స్టాక్ చార్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ను స్ప్లిట్ చేసి రాచేటి స్టాక్ అనాలిసిస్ యాప్ను ఓపెన్ చేయండి. ఒకవేళ రెండు యాప్లు వేరు వేరు ఫోన్లో మీద ఓపెన్ చేస్తే ప్రాబ్లం లేదు. సరే, ఇక రెండు యాప్లు ఎదురుగా పెట్టుకుని సరిగ్గా మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాలు తరువాత అంటే 9:20కు 5 నిమిషాల కాండిల్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ గ్రీన్ లేక రెడ్ కాండిల్ క్లోసింగు ప్రైస్ను మరియు కంపెనీ షార్ట్ పేరును రాచేటి స్టాక్ అనాలిసిస్ యాప్లో ఎంటర్ చేయండి. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ బటన్ను ప్రెస్ చేయండి. ఒకవేళ ఎంట్రీ మరియు ఎగ్జిట్ విలువలు రాకపోతే 2-3 సార్లు ప్రయత్నించండి. వచ్చిన విలువలతో కంపెనీ స్టాక్ చార్ట్ ఓపెన్ చేసి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రైస్లు హిట్ అవుతున్నాయో లేదో చూడండి. హిట్ అయిన తరువాత నెక్స్ట్ మూవ్లో ప్రైస్ యాక్షన్ కదలిక ఎటు ఉందో చూడండి. అలాగే ఫోర్సులో మెయిన్ బాయిన్ లేక మెయిన్ సేలిన్ ఫోర్స్ ఏది ఎక్కువ ఉందో చూడండి. ఏం అంటే మెయిన్ అని అర్థం. ఒకవేళ సెల్ ఫోర్స్ 2.0 మరియు బాయింగ్ ఫోర్స్ 0.5 అనుకుంటే అప్పుడు ప్రైస్ యాక్షన్ క్రిందకు కదులుతుంది. ఒకవేళ సెల్ ఫోర్స్ 0.5 మరియు బాయింగ్ ఫోర్స్ 2.0 అనుకుంటే అప్పుడు ప్రైస్ యాక్షన్ పైకి కదులుతుంది. ప్రైస్ యాక్షన్ మరేదో కాదు, కదులుతూ ఉన్న ధర అని అర్థం. మరింత విపులంగా మరో వీడియోలో మాట్లాడాను, దయచేసి చూడండి. అలాగే ట్రేడింగ్ యాప్లో ఎలా పొజిషన్ తీసుకోవాలో చెప్పాను, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ప్రైస్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ తర్వాత కంపెనీ కాలంలో అసలు ప్రైస్ యాక్షన్ కదలిక ఎటు ఉందో సూచిస్తుంది, అది కూడా చూడండి. ఈ యాప్ రోజు జరిగే ప్రైస్ యాక్షన్ అంతా సూచిస్తుంది. అంటే రోజు మొత్తం ఈ యాప్ ప్రైస్ యాక్షన్ను కనిపెడుతుంది. మన పెట్టే పెట్టుబడికి 10% లాభం మనకు రావాలి. వస్తేనే మనం ట్రేడింగ్లో సక్సెస్ అయినట్టు. మరొక మాట, ట్రేడింగ్ చార్ట్లో ఎరుపు కాండిల్తో క్రిందకి పడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా పచ్చ కాండిల్ ఏర్పడితే అది మార్కెట్ పైకి వెళ్ళిద్ది అని సూచిస్తుంది. కనుక వెళ్ళిదో లేదో తెలుసుకోవటానికి ఆ పచ్చ కాండిల్ యొక్క క్లాసింగ్ ప్రైస్ను రాచేటి అనాలిసిస్లో ఎంటర్ చేసి డేటాను పొందాలి. ఒకవేళ అనాలిసిస్ యాప్ ప్రైస్ యాక్షన్ పైకి కదిలిద్ది అని సూచిస్తే అప్పుడు ప్రైస్ యాక్షన్ ఖచ్చితంగా పైకే కదిలిద్ది. ప్రతి ప్రాంతములో అనాలిసిస్ డేటా తీసుకోవటం మంచిది మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు. ఈ విధముగా మార్కెట్ను రాచేటి స్టాక్ అనాలిసిస్తో అబ్జర్వ్ చేయాలి. యాప్ ఎలా వాడాలో పూర్తిగా తెలిసే వరకు, యాప్ మీద నమ్మకం వచ్చే వరకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వవద్దు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి.
నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను లేదా మరొక వీడియోలు మీరు చెప్పిన సమస్యను చర్చిస్తూ వివరిస్తాను. మీకు యాప్ వాడే విధము పూర్తిగా అర్థం అయ్యేటట్టు చెప్పాలన్నదే మా తపన. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. App is available on Play Store